ఏదో నార్మల్ పెళ్ళేమో అనుకుని లోపలికి వెళ్తే కొంపదీసి అంబానీ రిలేటివ్స్ దా ఏంటి ఈ పెళ్లి అనిపించింది. నేను మా వాడి కలిసి తిరుపతిలో ఒక పెళ్లికి వెళ్ళాం. ఈ డెకరేషన్ ఏంది, ఈ ఫుడ్ ఏంది, ఏదో ట్రైన్ లో బోగిలన్నట్టు ఇన్ని ఐటమ్స్ ఏంటి. ఒక్క స్వీట్స్ లోనే 20-30 రకాల ఐటమ్స్ మావా. రాగి లడ్డు, సీతాఫల్ రబ్డి, బక్లావా, ఆప్రికాట్ డిలైట్, మోతిచూర్ లడ్డు, డబల్ కా మీఠా, కుర్బానికా మీఠా, ఇంకెన్నో ఐటమ్స్. భయ నా జీవితంలో ఇన్ని రకాల స్వీట్స్ అయితే నేను ఏ పెళ్లిలో తినలేదు. మీరిప్పుడు ప్లేట్ లో చూస్తున్న ఫుడ్ మొత్తం ఒక 10% మాత్రమే. ఎవడైనా ఇన్ని స్వీట్స్ తిన్నాక మళ్ళీ ఫుడ్ తినేదానికి వెళ్తాడా? కానీ మేము వెళ్ళాం. సూప్స్, స్టార్టర్స్, చైనీస్ కౌంటర్, గార్లిక్ నాన్స్, వెజ్ బిర్యానీస్, రకరకాల కలర్ రైసెస్, ఇంకా వైట్ రైస్, పప్పు, రసం, సాంబార్, ఇవన్నీ ఐటమ్స్ కలిపి టోటల్ గా ఒక 40 ఉంటాయి భయ్యా. ఏ మాట కామాట ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకైపోయింది, ప్లేట్ పక్కన పెడేద్దాం అనుకునే లోపు ఇక్కడ టిఫిన్ సెక్షన్ కూడా ఉంది. తట్టిడ్లీ, ఆకులు ఇడ్లీ, రకరకాల దోశ వెరైటీస్ ఇంకెన్నో ఉన్నాయి. హమ్మయ్య అనుకుని బయటికి వస్తే ఫ్రూట్స్ కి సపరేట్ గా ఒక పెద్ద సెక్షనే ఉంది. అది సరేలేనుకునేసరికి స్నాక్స్ కి అయితే మరో సెక్షన్, ఇంకా డెజర్ట్స్ కి, ఐస్ క్రీమ్స్ కి అయితే మరో సెక్షన్. వామ్మో, తినిపోతే ఎవడ రెస్పాన్సిబుల్ అనిపించింది. ఇంకా ఫుడ్ తినడం అయిపోయాక లోపల పెళ్లికి వెళ్తే డెకరేషన్ ఉంది భయ్యా, స్వర్గం అంతే. దాంతో పాటు క్లాసికల్ లైవ్ కాన్సర్ట్. ఆహా, ఏమన్నా పిల్ల. ఇన్ని అరేంజ్మెంట్ చేసిందైతే శ్రీ లక్ష్మి క్యాటరింగ్ సర్వీసెస్ అంట. ఎవరికైనా ఇంత గ్రాండ్ గా ఏదైనా పెళ్లి గానీ ఫంక్షన్ గానీ చేసుకోవాలనిపిస్తే వీళ్ళ నెంబర్ అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది.